వీడేనా? కాదు. సార్, వాడి గురించి నాకు తెలిసిన విషయాలన్నీ నేను చెప్తాను. ఇవి మీకు ఉపయోగపడతాయో లేవో మీరు చూడండి. చెప్పండి. వాడి అమ్మాయిల్ని తనకు తానుగా పరిచయం చేసుకోడు. వాళ్ల ముందు మంచిగా నటించి వాళ్లే తన చుట్టూ తిరిగేలా చేసుకుంటాడు. సో వాడి ప్రతి మోసం మంచితనంతో మొదలవుతుందన్నమాట. అవును సార్. అంతేకాదు, ప్రేమిస్తున్న అమ్మాయిలతో పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుందామంటాడు. సినిమాలకి షికార్లకి తీసుకెళ్లడు. అతన్ని ప్రేమిస్తున్నట్టు ఎవ్వరికీ చెప్పనివ్వడు. అమ్మాయిల ఫ్రెండ్స్కి పరిచయం కాడు. ఆ ప్లాన్లో ఉన్నప్పుడే ఇంకో అమ్మాయితో పరిచయం పెంచుకుంటాడు. ఈ అమ్మాయిని అమ్మాయిగానే ఇంకో అమ్మాయిని బేరం పెడతాడు. ఇట్స్ ఓకే. మీరు చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇచ్చారు. వీలైనంత త్వరగా వాడిని పట్టుకుంటాం. ఇందాక నేను చూసిన వ్యక్తి అమ్మాయిల్ని మోసం చేయాలని చూశాడని చెప్పారు. అలాంటి వాళ్ళని వదలకండి సార్. అసలు ఆడపిల్లల్ని అత్తగారింటికి పంపించేదాకా భయం. ఒంటరిగా ఆఫీస్కి వెళ్లాలంటే భయం. కాలేజ్కి వెళ్లాలంటే భయం. నాగరాజు లాంటి వాళ్ళని వదిలేస్తే అసలు ఆడపిల్లల్ని కనడానికే భయపడాల్సి వస్తుంది సార్. వస్తాను సార్. బాబుగారు, కాఫీ తీసుకోండి. ఎర్రబాబు, పాలు తీసుకురమ్మని నీకు 15 నిమిషాల క్రితం చెప్పాను. ఇప్పుడొచ్చి కాఫీ ఇస్తున్నావు. మన్నించండి అయ్యా, మర్చిపోయాను. ఇదిగో చిటికలో పాలు తీసుకొస్తానుగా. ఎర్రబాబు వద్దులే, మరో అరగంట తర్వాత వచ్చి మంచినీళ్ళు ఇచ్చినా ఇస్తావు. కాఫీ ఇటు. ఎర్రబాబు, నీకెప్పటి నుంచి ఇలా ఉంది? ఏమో బాబుగారు, నాకైతే తెలీదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నన్ను అందరూ మతిపర వేధవా అనేవారు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో లోపం పెడతాడు కదయా, ఆ విధంగా నాకు ఈ మతిపరు పెట్టాడు. బాబుగారు, మీరు నాకు సాయం చేస్తారా? నీకు నయం చేయాలా? కాదు బాబుగారు, మీరు వెళ్లే లోపల మీకు ఏ ఇబ్బంది కలగకుండా, మీరు చెప్పింది ఒక్క పని కూడా మర్చిపోకుండా చేసేలాగా నాకు ఏదైనా మందేవండి బాబుగారు. నేను వెళ్లే లోపల నీ మతిమరుపు పూర్తిగా నయం చేస్తాను. అలాగే బాబుగారు. ఏంటి అందరూ ఇలా వచ్చారు? ఏమీ లేదు బాబు, నాకు ఆయాసం. ఈయనకేమో కాలు బెనికింది, ఈమెకేమో దగ్గు. అందరికీ మీరు నయం చేస్తారని రాధమ్మ చెప్పింది, అందుకే వచ్చాం. సరే, అందరికీ చూస్తాను. మందులు మాత్రం రేపు తెచ్చిస్తాను. ఎర్రబాబు, ఏం చంద్రయ్య, డాక్టర్ గారు ఏం చెప్పారు? ఏం లేదన్నారమ్మా, కాకపోతే బీడీలు తాగొద్దన్నారు. తాగద్దని ఎంతమంది చెప్పినా వినవు. ఇప్పుడు డాక్టర్ గారు కూడా చెప్పారు, ఇంకా నువ్వు తాగావంటే అంతే సంగతులు. అట్టాగే రాదమ్మా. ఊరుకోనన్నా. లేదు 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 లేదు.
ఎవరి పాప? తెలిసిన వాళ్ళ పాప. అమ్మ నాన్న పొలానికి వెళ్ళారు. వాళ్ళ నాన్నమ్మ ఇంత దూరం రాలేదు, అందుకే నేను తీసుకొచ్చాను. చెప్పాల్సింది పాపను ఎందుకు తీసుకొచ్చావు అని కాదు, ప్రాబ్లం ఏంటి అని. 2 రోజుల నుంచి జలుబు చేసిందంట. కాస్త చూడరు. కూర్చోనన్న. హాయ్. హాయ్. ఇదిగో డాక్టర్ గారు, ఈ పాపకి సూదయ్యద్దు. మాత్రలు చిన్నవి ఇవ్వండి, చేదుగా ఉండే టానిక్ ఇవ్వద్దు. లేదు నాన్న, తగ్గిపోతుందిగా. ఓ నాన్న. ఏంటి నన్ను చూస్తున్నారు? చూడాల్సింది పాపని. ఇన్ని కండిషన్స్ పెడితే నేను ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి? చిన్న పాప కదా అని చెప్పాను. లేదు లేదు లేదు, అయిపోయింది. ఊరుకోనన్నా. జలుబు పెద్దగా లేదు, ఇంజెక్షన్ మాత్రలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. రేపు సిరప్ ఇస్తాను, అది వాడితే సరిపోతుంది. మీకు చెప్పకుండా అందరినీ ఇక్కడికి పంపించి మిమ్మల్ని చాలా శ్రమ పెట్టినట్టున్నాను. నన్ను క్షమించండి. ఇట్స్ ఓకే. లేదండి, ఇక్కడ ఎప్పుడూ డాక్టర్లు ఉండరు. వీళ్ళకి పెద్ద డాక్టర్కి చూపించుకునే స్తోమత లేదు. ఇప్పుడు మీరున్నారని నేను వాళ్ళకి చెప్పి పంపాను. 4 అనుకున్నది 40 మంది అయిపోయారు. మిమ్మల్ని అడగకుండా ఇలా చేయడం తప్పే. తప్పు కాదు రాధా, నీకోసం మీ ఇంట్లో వాళ్ళ కోసం నువ్వు నా పేరు వాడుకోలేదు, ఊరి కోసమే వాడావు. నువ్వు చేసిన చాలా మంచి పని. బాబు గారు, భోజనానికి రండి. అయ్యో, ఇంతవరకు మీరు భోజనం చేయలేదా? ఎర్రబాబు, నేను ఇక్కడ పెట్టిందెందుకు? అది కాదమ్మా. ఏది కాదు? అందరికీ జబ్బులు నయం చేయాలంటే ముందు డాక్టర్ గారు ఆరోగ్యంగా ఉండాలి. పదండి తిందురు గాని. భోజనం తెమ్మంటే పచ్చి కూరగాయలు తెచ్చా, ఇప్పుడు వీటిని ఉండాలా? లేదమ్మా, బాబు గారు రోజు ఇయ్యే తింటారు. ఇవ్వా? అవును, అక్కడ కూడా నేను ఇవే తినేవాడిని. అక్కడ తింటే తిన్నారులే గాని ఇక్కడికి వచ్చాకైనా కొరమీను పులుసు, నాటుకోడి పలావ్, మటన్ గోంగూర లాంటివి తినాలి. అవేవి నాకు తెలీదు, కానీ నువ్వు చెప్పిన ఐటమ్స్ లాంటివి ఒకసారి ఎప్పుడో తిన్నాను, నాకు నచ్చలేదు. అవి చేసిన వాళ్ళకి వంట చేయడం వచ్చుండదు. ముందు మీరు బయలుదేరండి. అమెరికాకా? కాదు, ఈ పూట మీరు ఒక అద్భుతమైన వంట తినేలా చేస్తాను. ఇక్కడ కూడా మీరు రుచికరమైన భోజనం తినకపోతే అది ఆంధ్రాకే అవమానం. ఎందుకు అనవసరంగా శ్రమ? ఇప్పుడు దాకా మీరు ఊరు కోసం చేసిన దాంతో పోల్చుకుంటే నేను చేసే చిన్న పనే. మీరు బయలుదేరండి. సరిపదా? సత్యం, కొరమీన పులుసు సంగతి తర్వాత. నాకు బాగా ఆకలేస్తుంది, ఉంటే కనీసం ఒక క్యారెట్ అన్న ఇవ్వకూడదు? ఉండండి బాబు, ఈ పాటికి వంట అయిపోయి ఉంటుంది, నేను వెళ్ళి చూసేస్తాను. రాధా, అమ్మా రాధా. ఏంటమ్మా ఇది? అంత గొప్ప ఆయన్ని ఇంటికి తీసుకురావటమే తప్పు, పైగా ఇంతసేపు ఆకలితో కూర్చోబెట్ట ఇంకా పెద్ద తప్పు. అన్నయ్య, 5 నిమిషాలుండు, గుమగుమలాడే కొరమీన్ పులుసు తెస్తాను. సరే, త్వరగా కానీ. బాబు, 5 నిమిషాలు అయిపోతుంది, ఈలోగా కొబ్బరి బొండం తీసుకొస్తాను, తాగండి. త్వరగా పంచేయి. అలాగే బాబు. బాబు, ఇంట్లో స్ట్రా లేదు, గ్లాసులో పూసిమంటారా? పర్లేదు, ఇలాగే తాగేస్తాను. ఏంటమ్మా ఇది? మరీ చిన్నపిల్లలా చేస్తున్నావు. నోటి దగ్గర బాండం రాక్కోవచ్చా? మీరేమనుకోకండి బాబు, దీనికి ఇంకా చిన్నపిల్లతనం పోలేదు. అన్నయ్య, నువ్వు చేసేదేం బాగోలేదు. ఇంతసేపు ఉండి 2 నిమిషాలు ఆగలేరా?
ఎంత ఆకలితో ఉంటే చేపల పులుసు అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు బోండం తాగితే ఆకలి తీరిపోతుంది. ఇంత కష్టపడి చేసిన చేపల పులుసు వృధా అయిపోతుంది. తర్వాత మీ ఇష్టం. దాని మాటలకేం కానీ మీరు తీసుకోండి బాబు. వద్దులే, ఇది తాగిన తర్వాత చేపల కూర బాగాలేదు అన్నావు అనుకో, బోండం తాగినందువల్లే చేపల కూర నచ్చలేదు అంటుంది. బాబు, అది తింగర పనులు చేసినా చేపల కూర చేయటంలో మాత్రం దానికి అదే సాటి. అది చేసిన చేపల పులుసు వాసన తగిలితే అప్పుడే తిన్నా కూడా మళ్ళీ తినాలనిపిస్తుంది. అబ్బా, చూసారా బాబు, వాసన చూస్తేనే ఆకలి పెరిగిపోతుంది. బాబు, మీరు కాళ్ళు చేతులు కడుక్కునండి. ఈలోగా నేను టేబుల్ మీద ఏర్పాటు చేస్తాను. టేబుల్ మీద కాదు, అచ్చమైన ఆంధ్ర స్టైల్లో తినాలి. పీట అరిటాకు రెడీ చేయి. అలాగే బాబు. సత్యం, నువ్వు కూడా కూర్చో. వద్దులే బాబు, మీతో కలిసి తినేంత టోడిని కాదు. ఇప్పుడు నేను నీ గెస్ట్ని, హోస్ట్తో కలిసి తినాలి. రాదా, ఇంకో అరిటాకు తీసుకురా. కూర్చో. ఏంటి వాసన చూసేసరికి కడుపు నిండిపోయిందా? అలా చూస్తున్నారు? ఆహా, ఇందులో ముళ్ళు ఎక్కువ ఉంటాయా? ఒకటే ఉంటుంది. అదెలా తీయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు తీయండి. ఇప్పుడు తినండి. ఇంతసేపు ఆకలితో వెయిట్ చేసినందుకు అమృతం పెట్టావు. ఏమైంది బాబు? అన్నయ్య, ముళ్ళు గుచ్చుకుని ఉంటుంది. మీరు అలాగే ఉండండి. ఇది మింగేయండి. ముళ్ళు పర్లేదు, మింగండి, ఏమవ్వదు. ముళ్ళు పోయింది. ఇలాగే అమెరికాలో ముళ్ళు ఎవరికైనా గుచ్చుకొని ఉంటే హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీయించుకుని చిన్న సర్జరీ చేయించుకునేవాళ్ళు. ఏంటి, ఇంత చిన్నదానికా? ఇంత చిన్న పరిష్కారం ఉందని వాళ్ళకి తెలియదు. అయితే మీరెవరికి చెప్పకండి. ఇండియా వాళ్ళ రహస్యాలు అందరికీ తెలిసిపోతాయి. తిన్న బాబు. నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే.
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. పంతులు గారు సంస్కృత పాఠాలు కూడా చెప్తారా? అవును, ఆయనకి తెలియని విషయమే లేదు. మీకు సంస్కృతం కూడా తెలుసా? తెలుసా అంటే పూర్తిగా తెలీదు. తాతగారికి మన సంస్కృతి అంటే బాగా ఇష్టం కదా. చిన్నప్పుడు నాకు శ్లోకాలు చెప్పేవారు. నమస్కారం అయ్యవారమ్మా. నమస్కారం మీ రాధమ్మ. మనవడికి ఒంట్లో నలతగా ఉందన్నారు, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. ఈయనే దశరథ రామయ్య గారి మనవడు డాక్టర్ బాబు. నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. మీ మనవడికి ఆరోగ్యం బాగోపోతే నా దగ్గర పంపించండి. చాలా సంతోషం బాబు. వస్తాను. ఆయన పెద్ద పండితుడను. ఈవిని చూస్తే చాలా పూర్గా ఉంది. పంతులు గారిని సరస్వతీదేవి కరుణించింది కానీ లక్ష్మీదేవి కన్నెరజేసింది. పంతులు గారి కొడుకు అనారోగ్యంతో చనిపోయాడు. అదే దిగులతో కోడలు చనిపోయింది. కొడుకు పిల్లల్ని పంతులు గారే పెంచుతున్నారు. పాపం, కుటుంబాన్ని పోషించడానికి పంతులు గారు చాలా కష్టపడుతున్నారు. మా ఆలయంలో పూజ చేసే పంతులు గారు అన్ని సమస్యల్లో ఉన్నారా? ఆయనకొచ్చే ఆదాయం అంత తక్కువ? అదేం లేదు. 2 కూతుళ్ళ పెళ్లిళ్లు చేసి అల్లుళ్ళ గొంతమ్మ కోరికలు తీర్చేసరికి పంతులు గారు ఇలా అయిపోయారు. మరి మా తాతయ్య గారికి తెలియచేస్తుంటే సహాయం చేసుండేవారు కదా. ఆయనకి ఆత్మాభిమానం ఎక్కువ. ఎవరినీ చేయి చాచి ఏది అడగరు. పెళ్లిళ్లు చేసినా ఏవైనా శుభకార్యాలు చేసినా పైసా కూడా ఆశించరు. వీళ్ల పరిస్థితికి జాలిపడి ఎవరైనా ఉచితంగా సహాయం చేస్తామన్నా వద్దంటారు. పాపం, ఆయన కష్టాలు తీరాలంటే ఆ దేవుడు దిగిరావాలి. అప్పుడు కూడా ఆయన తీసుకోను అంటారేమో. హలో, మీరు? ఐఎమ్ జ్యోతి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. నైస్ మీటింగ్ యూ. ఐఎమ్ కావ్య. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీరు నాకు చిన్న ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఇంటర్వ్యూ దేని గురించి? మీ లవ్ అఫైర్ గురించి. తప్పుగా అనుకోకండి. నేను ఈ జనరేషన్లో అమ్మాయిలు ఎలాంటి వ్యక్తిని లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలనుకుంటున్నారో, ప్రేమ మీద వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకొని ఓ ఆర్టికల్ రాయాలనుకుంటున్నాను. మీ ఐడియా బాగుంది, బట్ నేనెవరిని లవ్ చేయట్లేదు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. బాయ్. బాయ్. నో వే. లవ్ గురించి అయితే నేను చెప్పను. ప్రాబ్లం ఏం లేదు. మీ పేరు గాని మీ లవర్ పేరు గాని చెప్పాల్సిన అవసరమే లేదు. జస్ట్ డీటెయిల్స్ చెప్తే చాలు. అలాగైతే అడగండి. అతని డీటెయిల్స్ చెప్తారా? పొడుగ్గా, ఎర్రగా, స్మార్ట్గా ఉంటాడు. ఓకే. మీరెలా కలిసారు? ఐ మీన్, మీ పరిచయం ఎలా జరిగింది? అనుకోకుండా అతను నాకు పరిచయం అయ్యాడు. అతన్ని ప్రపోజ్ చేశాడా? లేదు, ఇంప్రెస్ చేశాడు. నేనే ప్రపోజ్ చేశాను. పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకుందామంటాడా లేక లేచిపోదామంటాడా? మొదటి చెప్పింది అతనికి ఇష్టం. జనరల్ గా మీరు ఎక్కడ కలుసుకుంటుంటారు? పర్టికులర్ గా ప్లేస్ అంటూ ఏం లేదు. ఐమాక్స్, పీవీఆర్, ట్యాంక్ బండ్, ఎక్కడ వీలైతే అక్కడ మీట్ అవుతూ ఉంటాం. మిమ్మల్ని వాళ్ళ ఫ్రెండ్స్ కి పరిచయం చేశాడా? యా, నేను అతని ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. థ్యాంక్స్ అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మ్యారేజ్. థ్యాంక్ యూ. క్షమించాలి బాబు, పాండిత్యాన్ని నమ్ముకోవడం నాకిష్టం లేదు. మీ మాట గౌరవించినందుకు నన్ను మన్నించండి. ఇంకా నేను వాడిని చూడకుండా ఉండలేను. 3 రోజుల్లో వాడి పుట్టినరోజుంది. ఆ రోజు కల్లా ఇక్కడ ఉండేలా బయలుదేరి రమ్మని ఉత్తరం రాయ్.